హలో అండి, ఈరోజు మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. మీరెవరు చేసి ఉండని రెసిపీ అయితే చేశాను. బాగా వచ్చిన తర్వాతనే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏంటి అని అంటే మంచూరియా అండి, అది కూడా ఇడ్లీతో చేసిన అన్నమాట. మిగిలిన ఇడ్లీతో మంచూరియా చేశాను. మీరు ఎవరైనా చేశారా? చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒకవేళ చేస్తే మాత్రం ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ముందుగా అయితే ఇక్కడ నేను మార్నింగ్ ఇడ్లీలు చేశానండి. చేసిన తర్వాత కొంచెం ఒక 4-5 అయితే ఇడ్లీలు మిగిలినాయి. మిగిలిన ఇడ్లీని మళ్ళీ ఇడ్లీ తినాలంటే తినలేరు కదా, అందుకోసమని ఈ విధంగా స్నాక్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ ఆయిల్లోకి మనం కట్ చేసినటువంటి ఇడ్లీ ముక్కలను కూడా ఈ విధంగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకుని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. మిగిలిన ఇడ్లీతోటి ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం సూర్యవంశం సినిమాలో ఏదో సినిమాలను అయితే మీనా గారు చేశారు కదండి ఉప్మా, చాలా బాగుంటుందని. నేనైతే చెయ్యలేదు, ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు మీకు మళ్ళీ ఆ రెసిపీ కూడా పెడతాను. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఇడ్లీతో ఉప్మా అనేది. కాకపోతే మంచూరియా అనేది కొంచెం రేర్గా చేస్తారు కదా, అందుకే నేను ట్రై చేశాను. తర్వాత వాటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ఇక్కడ క్యాప్సికమ్, ఆనియన్ వేసుకున్నాను. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ సోయా సాస్ అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనము మంచూరియాకి ఏ విధంగా కట్ చేసుకుంటామో కొంచెం పెద్ద పీసెస్గానైతే కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ తగినంత సాల్ట్ అలాగే కారం కూడా కొంచెం వేసుకున్నాను. ఆల్రెడీ సాసులు వేసాం కాబట్టి కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. కారం ఎక్కువ వేసుకోకండి, జస్ట్ చిటికడంత వేస్తే సరిపోతుంది. వీటిని వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ఇక్కడ ఒక స్పూన్ వరకు అయితే నేను మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే నేనైతే కార్న్ఫ్లోర్ తీసుకొని ఈ విధంగా ఒకసారి వాటర్లో కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ఆనియన్లోకి అయితే వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ విధంగా కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇడ్లీ ముక్కలు మనం ఫ్రై చేసుకున్నటువంటి ఇడ్లీని కూడా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని అంత ఒకసారి అయితే కలుపుకోవాలి. మనకు 5 ఇడ్లీలు తీసుకుంటే చూసారు కదా ఎన్ని అయ్యాయో, అవి ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనకు మంచిగా స్పైసెస్ అన్ని పట్టిన తర్వాత ఇందులోకి లాస్ట్కి కొత్తిమీర అయితే వేసుకున్నాను. వేసుకుంటే మనకి ఇడ్లీతో చేసినటువంటి మంచూరియా అయితే రెడీ అయినట్లే. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మనకు మామూలుగా క్యాబేజీతో అయితే మనము మంచూరియా చేసుకుంటాం కదా, అలా కాకుండా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇడ్లీతోటి కొంచెం క్రిస్పీగా లోపల పచ్చిగా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి.